शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरात् गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। पूज्य स्वामीजी తత్వ విధానంద సరస్వతి గారి పాదాలకు నమస్కారాలు. అలాగే నాకు మొట్టమొదటిసారిగా భగవద్గీతను పరిచయం చేసినటువంటి పూజ్యులు గురుదేవులైనటువంటి సదానంద యోగీశ్వరులు వీరు గట్కేసర్లో భగవద్గీతను బోధిస్తూ ఉంటారు. వారి దగ్గర దాదాపు 10 సంవత్సరాలు శ్రవణం చేసేటువంటి అవకాశం దొరికింది. వారి పాదాలకు కూడా నమస్కరిస్తున్నాను. అలాగే ఈ ప్రయోగం చేయడానికి సరిపోయినటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి వారు గౌరవనీయులు శ్రీ ప్రదీప్ గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. వారు ఐడిపిఎల్లో ఆఫీసర్ గారు, మా పై అధికారి. నాకు ఫోటోగ్రఫీ అందున్నటువంటి ఆసక్తిని గమనించి నాకు అందులో ఉన్నటువంటి బేసిక్స్ మొత్తం నేర్పించారు. దానివల్ల నేను ఈరోజు ఇలాంటి కార్యక్రమాలకి వీడియోగ్రఫీ చేయడం, ఇలాంటి ప్రయోగం చేయడం లోపల అతని యొక్క సహకారము నాకు చాలా అందింది. వారికి కూడా నమస్కరిస్తున్నాను. అట్లాగే నేను చేస్తున్నటువంటి వీడియోగ్రఫీ కార్యక్రమాలు, అందులో పూర్తిగా సహకారం అందిస్తున్నారు నా శ్రీమతి లక్ష్మీబాయి గారు. ఋషికేశ్లో పూజ్య స్వామీజీ క్యాంప్స్ అయినప్పుడు వారు రికార్డ్ చేసినటువంటి క్లాసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయని అక్కడ వాళ్ళు అనడం, ఆ అమ్మగారికి బెస్ట్ వీడియోగ్రఫీ ఆనర్ పూజ్య స్వామీజీ తత్వ విధాన సరస్వతి ద్వారా రావడం మాకందరికి కూడా సంతోషకరంగా ఉంది. వారు ఒక మంచి స్నేహితునిలాగా నాతో వండుకుంటూ బాగా సహకరిస్తున్నారు. వారికి దేవుడు అనుగ్రహించుగాక. ఈ ప్రయోగము జ్యోతి దర్శనము అని పేరు పెట్టడం జరిగింది. ఈ జ్యోతి దర్శనము అనేటువంటి పేరును పెట్టడం లోపల దీని యొక్క పూర్వరంగం ఎలా ఉందంటే, స్వామీజీ గారు సికింద్రాబాద్ బ్రహ్మ విద్యా కుటీర్ లోపల భగవద్గీతను, ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను చెప్పడం జరిగింది. ఈ ఉపనిషత్తులు చెప్పేటప్పుడు కొన్ని అయిన తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పారు స్వామీజీ గారు. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు చెప్పేటప్పుడు అందులో జ్యోతిర్బ్రాహ్మణము వచ్చింది బృహదారణ్యక ఉపనిషత్తు లోపల. అది చెప్తున్నప్పుడు నాకు చాలా ఒక థాట్ వచ్చింది, అరే ఇది చాలా బాగా ఉంది, జ్యోతిర్బ్రాహ్మణము అన్న లెసన్ ద్వారా, ఆ పాఠం ద్వారా
ఒక మంచి ప్రయోగాన్ని చేయొచ్చు అని. అప్పుడు చెప్తున్నప్పుడే ఇంకొక క్లాస్ కూడా జరుగుతుండేది. ఏంటి ఆ క్లాస్ అంటే, వేదాంత పంచదశి నుండి పంచకోశ ప్రకరణ ఇది జరిగింది. ఈ ప్రయోగం అంతా కూడా జ్యోతిర్బ్రాహ్మణము, పంచకోశ ప్రకరణ ఈ రెండింటి ఆధారంగా దీన్ని చేయడం జరిగింది. అందుకని ఈ జ్యోతిర్బ్రాహ్మణంలో ప్రధానంగా ఎట్లా వస్తుందంటే, వెలుతురు ఆధారంగా అది ఆ పాఠం నడుస్తూ ఉంటుంది. అట్లాగే పంచకోశ ప్రకరణ లోపల అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం, ఈ 5 కోశాల మీ గురించి అందులో ఉంటుంది. సో దీని డిజైన్ కూడా అలాగే చేయడం జరిగింది. పంచకోశాలుగా లోపలనేమో జ్యోతి అంటే వెలుతురు ఆధారంగా. సో ఈ యొక్క కాంబినేషన్ పంచకోశ ప్రకరణ, జ్యోతిర్బ్రాహ్మణం, బృహదారణ్యకం గురించి ఈ రెండింటి ఆధారంగా చేయడం జరిగింది. కాబట్టి దీనికి జ్యోతి దర్శనము అని ఒక పేరు పెట్టి ఈ యొక్క ప్రయోగాన్ని చేయడం జరిగింది. ఈ ప్రయోగం చేయడం దానికి అతి ప్రధాన కారణం ఏంటంటే, నేను స్వామీజీ దగ్గర క్లాసులకు రాకముందు ఒక 10 సంవత్సరాలు ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటుకుంటూ భగవద్గీతను వింటూ ఇది నాకు బాగానే అర్థమైంది అనేటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్నాను. ఉద్యోగ కారణాల వల్ల ఇక్కడ హైదరాబాద్కి రావడం, అప్పుడు స్వామీజీ గారి భగవద్గీత క్లాసెస్ వినడం జరుగుతూ ఉండేది. నేను బాగానే తెలుసబ్బా నాకు అనుకొని నేను కూర్చున్నాను క్లాస్లో. ఫస్ట్ క్లాస్ అట్లా కూర్చున్నా, నాకు బాగానే తెలుసు అని కూర్చున్నాను. వారి భగవద్గీత క్లాసెస్ జరుగుతున్నాయి, నేను వింటూ ఉన్నాను. వారు చెప్పే మాట నాకు ఏది అర్థం కాలే. స్టార్టింగ్లో చాలా ఆశ్చర్యపడ్డాను. ఏంటబ్బా నాకు ఎంతో జ్ఞానం ఉంది అని అనుకున్నాను. స్వామీజీ ఈ ఆత్మ కోసం అంటున్నాడు, కుండ మట్టి అంటుంటాడు. ఈ కుండకు మట్టికి ఈ ఆత్మకు ఏంటి సంబంధాలు అని చాలా ఆశ్చర్యాన్ని గురి అవుతుంటుంటే, మళ్ళీ ఇందులో ఒక గొప్పతనమే ఉంటుంది, అది నాకు అర్థం కావడం లేదని కూడా గమనించాను నేను అప్పుడే. ఎందుకు గమనించానంటే, నా చుట్టుపక్కలందరూ చాలా పండితులు ఉండేటువంటి వారు మంచిగా. వాళ్ళని చూస్తుంటే నేను అనుకున్నాను, స్వామీజీ చెప్పేది చాలా గొప్పగా ఉంది కాబట్టి ఇంతమంది ఇంత శ్రద్ధగా వింటున్నారు, అందరూ ఎడ్యుకేటెడ్సే, అంతలో అంత గొప్ప విషయం ఉంది కాబట్టి ఇంత మంచిగా బాగా వింటున్నారు, లేకపోతే వీళ్ళెందుకు ఇక్కడ క్లాస్కి వస్తారు. కాకపోతే నాకు ఇది అర్థం కావడం లేదు అనేది ఒక బాధ ఉండేది, తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఉండేది, నాకు రెండు ఉండేటి. ఇంకప్పుడు శ్రద్ధగా ఒక 6 మాసాలు శ్రద్ధగా వెళ్ళటం క్లాస్కి. అప్పుడు స్లోగా అప్పుడు అర్థమైంది నాకు స్వామీజీ చెప్పే పాఠం యొక్క లక్ష్యం ఏమిటి. ఆ లక్ష్యము వల్ల
ఉండే ప్రయోజనము అది మనం మాటలు కూడా వర్ణించలేము. అది ఏమిటంటే దైవము ఆత్మ అంటే ఆత్మకు దైవము సర్వంతర్యామి ఇలాంటి మాటలు. సో అప్పుడు తెలిసిపోయింది, ఓహో మనము అనుకుంటున్నది ఒకటి, వాస్తవంగా ఉన్నది ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే మనిషికి జీవన్ముక్తుడు అయిపోతాడు. అంటే జీవన్ముక్తులు అంటే ఏంది? సంసారంలో పరిస్థితులు ఎట్లా ఉండని వాటికి అంటకుండా తన నిజస్వరూపంలో తాను వండుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఆ స్థితి చాలా గొప్ప స్థితి అని మహాత్ములు కొనియాడుతున్నారు. కాబట్టి అలాంటి స్థితి పొందడానికి స్వామీజీ చాలా ప్రయత్నిస్తున్నారు. వారికి పామరులు మొదలుకుంటే పండితుల వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఎన్ని రకాలుగా ఉదాహరణలు ఇవ్వాలనో అన్ని రకాల ఉదాహరణలు ఇస్తుకుంటూ వారు పాఠాలు చెప్తున్నారు. చాలా సంతోషదాయకమైన విషయము. అలాంటి మహాత్ములు పాటలు చెప్పడం వల్లనే మనలాంటి వాళ్ళమందరం కూడా తెలుసుకొని ఆ జ్ఞానంలో నిలిచిగుండుకుంటూ ఈ సంసార సముద్రం అనే దాన్ని దాటుకుంటూ వెళ్ళనికి సులువు అవుతుంది పరిస్థితి. అట్లాగే మన బంధువులు ఉంటారు, కొంతమంది చుట్టుపక్కల బంధువులు స్నేహితులు ఉంటారు. వాళ్ళకి మన ప్రవర్తన బాగానే ఉంటుంది, కానీ ఆ పాఠము చెప్పేటప్పుడు అది అర్థం కాక ఆత్మ అంటే ఏందో అది తొందరగా మనస్సుకు బోధపడక దానికి దూరంగా ఉంటున్నారు. అట్లాగే మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. అతడు ఒక 60,000 రూపీస్ శాలరీ వచ్చేటువంటి జాబ్ వదులుకొని క్లాస్కి వచ్చాడు. మేము క్లాస్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చెప్తానన్నా, ఏం చెప్తారంటే, నేచురల్ నేను క్లాస్లో కూర్చున్నా కానీ ఒక్క మాట అర్థం కదయ్యా అసలు స్వామీజీ ఏం చెప్తున్నారు అని అన్నాను నాతో. అప్పుడు నాకు కూడా అనిపించింది, కరెక్టే కదా, నేను కూడా అట్లాగే ఉన్నాను కదా పరిస్థితి. అవును, అసలు స్వామీజీ మనకి ఇంత బాగా బోధిస్తుంటే కూడా అది పట్టుకోవడానికి మన మనస్సు అంత డెవలప్మెంట్ కాలేదు, మన బుద్ధి అంత వికసించలేదు అని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అయినా కానీ సామాన్యులకి ఇలాంటిది, కొంచెం పండితులు వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, చేస్తుంది. సో వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని అందరికీ ఈజీగా అర్థం కావడానికి ఏదైనా డెమాన్స్ట్రేషన్ ఉంటే బాగుంటుంది అని నాకు ఒక ఆలోచన వచ్చింది. దానికి తోడుగా ప్రదీప్ రావు అనే అన్నయ్య నాకు ఫోటోగ్రఫీలో కొంచెము ట్రైనింగ్ ఇవ్వడము, కాంతి మీద, నలుపు తెలుపుల మీద కొన్ని మాటలు మాట్లాడడము, వీటన్నిటి యొక్క ఆధారంగా మంచి ఎగ్జాంపుల్ దొరికిందని నేను భావిస్తున్నాను ఆత్మకి ఈ ప్రయోగం ద్వారా. ఈ ప్రయోగం చేయడానికి దాదాపుగా ఒక 1.5 సంవత్సరం పట్టింది. ఇది వేదానికి సరిపోవాలి. ఈ చేసిన ప్రయోగం అంటే ఆత్మకు సరిపోవాలి. అట్లా గనక అయితే మనకు ఏదన్నా సంశయం వచ్చినప్పుడు ఈ ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకొని గనక అది వినగలిగితే, దాని కనుక మనం మన మనస్సును అది సాటిస్ఫై చేయగలిగితే ఈ ప్రయోగం యొక్క ప్రయోజనం సిద్ధించినట్టు మనకి. కాబట్టి
దాదాపుగా ఒక సంవత్సరన్నర కాలం పట్టింది ఇది చేయడానికి. మధ్య మధ్య ఎన్నోసార్లు దగ్గర వరకు వచ్చేసి అది సక్సెస్ఫుల్ కాలేదు. మళ్ళీ కొంచెం ట్రై చేయడం వల్ల మళ్ళీ సక్సెస్ఫుల్ కాకపోవడం, అట్లా ఒక 4 సార్లు దగ్గర వరకు వచ్చి దాన్ని చేయలేకపోయాను. ఎట్టకేలకు అది విజయవంతం, దేవుని దేవల్ల స్వామి అనుగ్రహం వల్ల విజయవంతమని చెప్పుకోవాలి. ఇప్పుడు అదే ఈ ప్రయోగం. దీనికి పెట్టుబడి కూడా ఏం పెట్టలేదు. మ్యాక్సిమంగా ఒక 200 రూపాయలు అయితే పని అయిపోతుంది ఇది. అట్లాగే నేను కొంతమందికి ఏం చెప్తున్నానంటే, మీరు దీన్ని రివీల్ చేయమని నన్ను అడగకండి. ఎందుకంటే రివీల్ చేయొచ్చు, పెద్ద పని ఏం కాదు అది. ఇది కూడా మీరు తయారు చేయడానికి ట్రై చేయండి. ఏదో 12 రూపీస్ పెట్టండి, నేను చెప్తాను దానికి మళ్ళీ ప్రాసెస్ అంతా ఎట్లా ఉండాలా. ఇది చేసే ప్రాసెస్ లోపల మీ లైఫ్కి, ఆత్మకి ఉన్న సంబంధం ఏమిటి, ఆత్మ ఎట్లా పూర్ణమైంది, ఇవన్నీ కొంచెం అవగాహన రావడానికి కొంచెం దోహదపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ఇది కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. నేను చెప్తాను ఇది ఎట్లా ఉంది సంగతి అంతా కూడా. కాబట్టి నేను రివీల్ చేయడానికి తొందరపడతలేను, కొంచెం టైం తీసుకోండి. ఫస్ట్గా వినండి, ఫస్ట్ చేయడానికి ట్రై చేయండి. చేస్తున్నప్పుడు మీకు సపోర్టివ్గా బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి జ్యోతిర్బ్రాహ్మణము, అట్లాగే వేదాంత పంచదశి నుంచి పంచకోశ ప్రకరణ, ఈ 2 చదవండి. ఈ 2 చదువుతూ ఇది చేయడానికి ట్రై చేస్తే ఈ ఆత్మ అనగా ఏమిటి, అది నేను ఎట్లా అయితిని అనేటువంటి బోధ మనకు వస్తుంది. అది ఒక్కటి వస్తే జీవితం ధన్యమైపోయినట్టే. ఎందుకో తెలుసా అంటే, 100 తాళాలకి ఒకే తాళం చేయి సపోజ్ ఉందనుకోండి, ఓపెన్ చేయడానికి ఎంత బాగుంటుంది అది. కొన్ని ఒంటి తాళాలు కూడా ఉంటే అది ఈజీగా వెళ్ళదు. కానీ కొంచెము అక్కడ కొంచెము మన జ్ఞానాన్ని వాడి చేసేసి వెళ్తుంది అక్కడ కూడా. సో కాబట్టి వేదాంతము అనేది 1000 సమస్యలకు ఒకటే సమాధానము, నీవు ఆత్మవు. ఎప్పుడైతే మనిషికి ఈ జ్ఞానం వచ్చిందో, మనిషి జీవితం యొక్క పర్పస్ సాల్వ్ అయిపోయినట్టు, జన్మించినందుకు జన్మ సార్థకత అయినట్టు. ఎందుకంటే అందులో అంత శక్తి ఉంది కాబట్టి. సో కాబట్టి ఇంత గొప్ప విషయం మనకు స్వామీజీ చెప్తుంటే, అది మనము ఏదన్నా ఒక చిన్న డెమోలాగా ఉంటే బాగుండని ఉద్దేశంతో చేయడం జరిగింది. మీరు దాన్ని చూస్తారు. కానీ మొత్తానికి ఒక సంవత్సరాల కాలం పట్టిన తర్వాత దీన్ని తయారు చేశాను. సంవత్సరాల కాలం పట్టిన తర్వాత తయారు చేసిన తర్వాత సీడీలో ఎక్కించి స్వామీజీకి ఇచ్చాను. స్వామీజీ చూసి నాకు మెయిల్ పెట్టాడు. ఏమనంటే, నేను చూశాను, ఇది బాగుంది, నేను పూర్తిగా చూడలేదు, సగమే చూశాను. మన సికింద్రాబాద్ బ్రహ్మ విద్యా కుటీర్లో వ్యాలిడేటర్ ఫంక్షన్ అయ్యే రోజు మీరు అక్కడ డెమో యూజర్ అనేది, అప్పుడు నేను కూడా మొత్తం ఇమ్మేత అప్పుడు చూసేస్తాను అన్నాడు స్వామీజీ. అంటే ఒకరోజు ఆ ఫంక్షన్ వచ్చింది, బ్రహ్మ విద్యా కుటీర్లో దీన్ని డెమో ఇవ్వడం జరిగింది. అక్కడ మన మిత్రులు, సాధకులు అందరూ ఉన్నారు. వారు కూడా ఈ డెమో బాగుంది, మంచి సహకరించే డెమోనే అని చెప్పడం జరిగింది నాకు. అంటే ఏంటి, మనము వేదాంతం చదివేటప్పుడు, అంటే ఒక్కోసారి అంటుంటారు పెద్దలు, ఏంటో విధం పెద్ద బ్రహ్మ విద్య అని అంటుంటారు. అది బ్రహ్మ విద్య అంటే దానికి అంత, అది జటిలం అంటే జటిలమే,
కాదంటే కాదు. బ్రహ్మ విద్య ఎలాంటిదంటే దూది కంటే తేలికైనది, వజ్రం కంటే కఠినమైనది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతటా ఉండే ఆత్మ నీకు వెతకది ముందండి కదా. ఎక్కడున్నా ఉంటే వెతకాలి, కానీ అంతటా ఉంటే వెతకడం ఏమున్నది. అది ఒకసారి అది బోధకు వచ్చిందంటే వచ్చేసినట్టే. సో కాబట్టి నేను స్వామీజీకి సీడీ ఇస్తే ఆయన చూసి చెప్పాడు. బ్రహ్మవిద్య కుటీర్ లోపల డెమో ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగుందని అన్నారు. అట్లాగే మన దయానంద ఆశ్రమం ఋషికేశ్లో ఆడ ఒక 2 క్యాంపులు అయినండి. అప్పుడు అక్కడ తీసుకెళ్ళానండి. అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తే అక్కడ వచ్చినటువంటి సాధకులందరూ కూడా ఈ డెమోను చూసి కొంచెం ఆశ్చర్యపడి పడ్డారు. చాలా బాగుంది అని అసలు ఇది సపోర్టివ్గానే ఉంటుంది. ఎప్పుడన్నా సంశయం వచ్చినప్పుడు, అంటే ఏదైనా ఇంగ్లీష్ వర్డ్ మనకు దాన్ని అర్థం కానప్పుడు డిక్షనరీ ఎట్లా వెతుక్కుంటామో, ఎప్పుడన్నా అర్థం కానప్పుడు దీని రెఫరెన్స్ తీసుకొని కూడా అది మనము అర్థం చేసుకోనికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇది చాలా బాగా ఉంది అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది మంచిదే కాబట్టి ఇది కొంచెం ఒక పాఠంలాగా చెప్పేసి ఏదన్నా యూట్యూబ్లో కనుక్కుంటే చాలా బాగుంటుంది కదా. ఎవరైనా జిజ్ఞాసులు ఉంటే వాళ్ళకు కూడా తెలుసుకుంటారు, బాగా ఉంటుంది అని ఒక అభిప్రాయం ఉండే. సో అందులో భాగంగానే ఈ క్లాస్ జరుగుతున్నది ఇప్పుడు. అయితే ఈ ప్రయోగము వేటిని ప్రూవ్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్, ఈ ప్రయోగం వల్ల మనము ఈ వేటిని ప్రూవ్ చేయగలదు అంటే, ఆత్మ ఎలాంటిదంటే అది వాక్కుకు అందదు, కంటికి కనపడదు, మనసుతోని ఊహించలేము అని అంటారు పెద్దలు. మీకు వాక్కుకు అందదు, కంటికి చూడలేము, మనసుకు అందదు అన్నప్పుడు అది ఆత్మకు ఉన్నటువంటి ఒక లక్షణాలు. యాక్చువల్గా ఆత్మ దేనికి చెప్పలేము, కానీ చెప్పాలి కదా. ఏదో ఒకటి ఆ పాఠం చెప్పి దాన్ని ప్రూవ్ చేయగలగాలి కదా. సో ఇది అది ప్రూవ్ చేస్తుంది ఈ డెమోన్స్ట్రేషన్. ఇక్కడ చూస్తే ఆత్మ మనకు అనిపిస్తుంది, కానీ అది కంటికి అందదు, దాన్ని వాక్కుతో చెప్పలేము, మనసుతో ఊహించలేము దాన్ని. కానీ అక్కడ మనకు ఒక అనుభవం వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది దాని ద్వారా. సో ఇది అది ప్రూవ్ చేయగలదు. ఆత్మ ఏకమైనది, రెండవది లేనిది. ఇది కూడా ఆత్మకున్న లక్షణాలు. అది కూడా ప్రూవ్ చేస్తుంది ఈ డెమోన్స్ట్రేషన్ ఆత్మకు. అట్లాగే ఆత్మలో దేశ కాల నామరూపాలకు అతీతమైనటువంటిది ఆత్మ. అంటే ఆత్మలోనే జగత్తు అంతా ఉంది కదా. ఫస్ట్ ఆత్మ ఉండి ఆత్మలో అన్నీ ఉన్నాయి, నేను కూడా ఉన్నాను. సో ఆత్మ ఉన్న తర్వాతనే దేశకాలాదులు వచ్చినాయి, నామరూపాలు వచ్చేసినాయి. కానీ ఆత్మ వీటి అన్నిటికీ 4టికి అతీతం. దేశము, కాలము, నామము, రూపము. ఈ 4 ఒకేసారి రేస్ టుగెదర్ అండ్ సెట్ టుగెదర్. ఒకసారి వస్తే ఒకసారి పోతాయి. సో ఈ డెమోన్స్ట్రేషన్లో దేశ కాల నామరూపాలకు అతీతమైనటువంటిది ఆత్మ అని ఇది ప్రూవ్ చేస్తుంది ఈ డెమోన్స్ట్రేషన్. అట్లాగే ఆత్మ జన్మ మృత్యువుల సంబంధము లేనిది. అది జన్మ మృత్యులు దాన్ని టచ్ చేయలేకపోతున్నది ఆత్మని. అంటే అర్థమైందండి, జన్మ మృత్యులు మిథ్య అని తెలిసిపోతుంది. అది మహాత్ముల యొక్క అనుభవం కూడా అట్లాగే ఉంది. వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకుంటలేరు ఆ మాటను. ఎందుకంటే ఆత్మ స్థితిలో ఉన్నటువంటి మహాత్ములు ఈ జన్మ మృత్యువుల మాట గొప్పగా పట్టించుకోరు వాళ్ళు. అది మనం చూస్తూనే ఉన్నాం కూడా ప్రాక్టికల్ లైఫ్లో కొంతమంది మహాత్ములను చూస్తూ ఉంటుంటే. అట్లాగే ఆత్మ సమస్త ద్వంద్వాలకు, సుఖ దుఃఖములు, మానవ మనుములు, జయాపజయములు, నిందాస్తుతులు
జన్మ మృత్యువులు ఇవన్నీ ఉన్నాయి కదా, ద్వంద్వాలు. వీటన్నిటికీ సాక్షి అది కూడా ఇది ప్రూవ్ చేస్తుంది, ఈ డెమాన్స్ట్రేషన్. అట్లాగే శూన్యవాదం అని ఒకటి ఉంది, శూన్యము. ఇది శూన్యము అని చెప్పాలంటే ఒక సాక్షి ఉండాలి. ఇది శూన్యం అని చెప్పాలన్నా కానీ, కాబట్టి శూన్యానికి సాక్షి కూడా ఇది ప్రూవ్ చేస్తుంది, ఈ డెమాన్స్ట్రేషన్. అట్లా ఇంకేమైనా ఉంటే ఉండొచ్చు కాక, మళ్ళా అవన్నీ కూడా ప్రూవ్ చేస్తుంది ఆత్మ గురించి ఈ డెమాన్స్ట్రేషన్. సో కాబట్టి ఇన్ని ప్రూవ్ చేసేస్తే మనకు వచ్చే లాభం ఏంటి అంటే, ఆ ఆత్మ నీవే అని మనకు తెలిసిపోతుంది. ఆ ఆత్మ నీవే, ఆత్మ నేనే అయితే వచ్చే లాభాలు ఏంటి? ఇతనికి జన్మ మృత్యువులు ఉంటాయి, అఖండమైన చైతన్యము విలీనమైపోతాడు. దాని గురించే మహాత్ములందరూ కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి ఉత్తమమైనటువంటి ధామము, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అంటే విలీనం అయిపోవడం అని అర్థం. చేరుకోవాలంటే దూరము దగ్గర ఉండాల, దూరం అటు ఇటు కొంచెం ప్లేస్ ఉండాల. అంతటా ఉండే దాంట్లో చేరుకోవడం కుదరదు, విలీనమే కుదురుతుంది. సో కాబట్టి ఆ ఆత్మ చైతన్యము విలీనమైపోతాడు. అతనికే జీవన్ముక్తుడు అనే పేరు. సో ఆ స్థితి మహాత్ముల అనుభవాలలో ఉన్నది. అలాంటి మహాత్ములు చూసినప్పుడు మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది, మనం కూడా అలాంటి దాన్ని చేరుకోవచ్చు కదా అని మనకు తెలిసిపోతుంది. అయితే దీనికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అధికారి అంటే ఇది చూడని కానీ కాదు, సబ్జెక్ట్ చెప్తాను అసలు. ఇది ఎవరైనా చూడొచ్చు, దాంట్లో ఏముంది. ఎవరి అధికారి అంటే, ఎవరికైతే ఈ జన్మలోనే జన్మ మృత్యువుల చక్రము నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారో వారు ఈ బ్రహ్మ విద్యకి అర్హత సంపాదించినట్టు. కాబట్టి ఈ సంసారంలోనే మేము సుఖాలను వెతుకుతాము. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా అది తప్పితే ఇంకా వేరే సుఖము లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అది సరైన పద్ధతి కాదు. పంచ జ్ఞానేంద్రియాలకు అతీతమైనటువంటి ఒక బ్రహ్మానందం అనేది ఉంది అని పెద్దల యొక్క వచనం, వాళ్ళ అనుభవం కూడా. అందుకని వాళ్ళు చాలా సింపుల్ లివింగ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి ఆనందం వస్తే బయట వాళ్ళు వెతుక్కుంటారు, వాళ్ళు పెద్దగా అది పట్టించుకోరు. అది వచ్చినప్పుడు వస్తుంది, అన్నప్పుడు రాదు. కానీ వాళ్ళు బ్రహ్మానందంలో ఉండడం వల్ల ఈ బాహ్యమైనటువంటి సుఖాల గురించి అన్వేషణ ఉంటుంది వారి దగ్గర. సో అది వాళ్ళ అనుభవము. కాబట్టి ఎవరికైతే కొద్దిపాటి వైరాగ్యము ఉండి ఒక మంచి గురువు ద్వారా వేదాంత శ్రవణ చేసుకుంటూ ఈ జన్మ మృత్యువుల బంధం నుంచి తప్పించుకుందాము అని అనుకునే వాళ్ళు ఈజీగా అలాంటి గురువు దొరుకుతారు. వారు చెప్తారు, వారు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు పాఠం చెప్పేటప్పుడే. కానీ నాకేంటంటే మనం కూడా ఏదైనా ఒకటి చేస్తే బాగుండు అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఇది కనుక సహకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. మీరు ఏదో అభిప్రాయం చెప్పొచ్చు, ఏముంది దాంట్లో ఎంత మట్టుకు మంచిగా ఉంది చెప్పొచ్చు, ఎంత మట్టుకు చెడు ఉంది కూడా చెప్పొచ్చు. నాకు తప్పేమున్నది. అందులో ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం, ఒప్పులుంటే చాలా బాగుందిలే అని కూడా సంతోషిస్తాం. అయితే
ఈ డెమోన్స్ట్రేషన్ గురించి చెప్పే విషయం లోపల ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక టీచర్ కోకిల పాఠం చెప్తుండే, ఆయన కోకిల గురించి. అయితే మీరు ఇలా అనుకోండి, ఆ ఊర్లో అక్కడున్న విద్యార్థులు ఎవ్వరు కోకిలను చూడలేదు అని అనుకోండి మీరు. అయితే వీరికి కోకిల పాట చెప్పినప్పుడల్లా వాళ్ళు ముఖము ఇట్లా చూస్తున్నారు, అయ్యో మాకు అర్థం కాలేదు కోకిల గురించి అని. అప్పుడు ఆ గురువు ఆలోచించాడు, అయ్యో పిల్లలకు కోకిల పాఠం చెప్తే వీళ్ళకి అర్థం కావడం లేదు, ఏదైనా ఉదాహరణ సూచించుకుంటూ వీళ్ళు కనుక చెప్పగలిగితే బాగుండును అని ఆ ఉపాధ్యాయుడు అనుకొని, అతడు దేన్ని చూపెట్టి కోకిల పాఠం చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు. సపోజ్ మీరు ఇట్లా అనుకోండి, కోకిల పాఠం చెప్పేటప్పుడు సింహాన్ని చూపెట్టి కోకిల పాఠం చెప్పొచ్చా? లేదు. కోతిని చూపెట్టి కోకిల పాఠం చెప్పొచ్చా? లేదు. కాకిని చూపెట్టి కోకిల పాఠం చెప్పొచ్చా? సింహము, కోతి, కాకి, ఈ మూడిట్లా కోకిల పాఠానికి సూటబుల్ అయింది. దగ్గర పోలికలు ఉన్నటువంటి ప్రాణి ఏమై ఉంటుంది? మీకు సహజంగా మీకు తెలిసిపోయింది ఇప్పటికే. కాకియే దగ్గర పోలికలు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ కోకిల పాఠం చెప్పేటప్పుడు. కొంతమంది ఇట్లా కూడా ఉన్నారండి, కోకిల పాఠం చెప్పేటప్పుడు సింహము బొమ్మ చూపెట్టి ఇట్లా ఉంటుందని చెప్పే వాళ్ళు ఉన్నారు. మీరు లేరని అనుకోవద్దు. ఇంక కొంతమంది కోతిని చూపెట్టి కూడా కోకిలి ఇట్లా ఉంటుందని చెప్పే వాళ్ళు ఉన్నారు. లేరన్నది ఛాన్సెస్ లేదు. అన్ని రకాలు ఉన్నారు లోకంలో. మన అదృష్టం ఏంటంటే ఒక మంచి గురువు దొరికి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు సమాజంలో ఉన్నాయి కాబట్టి అవన్నిటినీ కడిగేసుకుంటూ శుద్ధమైనటువంటి అద్వైత పాఠాన్ని చెప్పే మహాత్ములు మనకు దొరుకుతున్నారు కాబట్టి మనము లక్ష్యాన్ని చేరగలుగుతున్నాము. వాళ్ళందరికీ వందనాలు. సో కాబట్టి కోకిల పాఠం చెప్పేటప్పుడు కాకి కరెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కాకి రెక్కల కొరకు కోకిల యొక్క రెక్కల కోసం చెప్పాలన్నప్పుడు అక్కడ విద్యార్థికి అర్థమవుతలేదు. అప్పుడు గురువు ఏం చేసేస్తాడు, దగ్గరలో ఉన్న కాకిని తీసుకొచ్చి ఆ రెక్కలు చూపిస్తాడు. ఇవి ఎట్లా ఉన్నాయో ఈ రెక్కలు కోకిలకు కూడా అలాగే ఉంటాయి అని పాఠం చెప్తాడు. సరిపోయింది. కోకిల యొక్క పాదాలకు ఉండే గోర్లు ఎలా ఉంటాయి? సందేహం. వెరీ సింపుల్. కాకి యొక్క పాదాల గోర్లు చూపిస్తాడు, ఇదే రకంగా కోకిలకు ఉంటాయి అని చెప్తాడు పాఠం. అట్లాగే కలరు దగ్గర అన్నీ ఆల్మోస్ట్ చాలా 95% వరకు కోకిలకు కాకి కరెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా అంతగా అది కరెక్ట్ ఎగ్జాంపుల్. ఈ రకంగా మనం ఎగ్జాంపుల్ ఇవ్వగలిగితే విద్యార్థులకి కోకిల పాఠం ఈజీగా అర్థమవుతుంది. కోకిల పాఠం రాగానే వాడు చూస్తుంటాడు ఇక్కడ కాకిని, దగ్గరలో కాకిని పట్టుకొచ్చి దాన్ని చూపెట్టుకుంటూ పాఠం చెప్పింది కదా గురువు గారు. అవి చూసింది కాబట్టి దాన్ని రెక్కల కోసం చెప్పగలడు, కన్ను కోసం చెప్పగలడు, బాడీ కోసం చెప్పగలడు, కాళ్ళ కోసం చెప్పగలడు, దాని కలర్ చెప్పగలడు, ప్రతి ఒక్కటి చెప్పగలడు. ఎంత బాగా వస్తుంది, ఎందుకు చూసింది కాబట్టి.
అట్లాగే ఆత్మ కోసము పాఠం జరుగుతున్నప్పుడు ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రాలలో, భగవద్గీతలో ఈ మూడిటికి ప్రస్థానత్రయం అని పేరు. సో ఇవి చెప్తున్నప్పుడు మనకు ఒక్కొక్క దగ్గర సంశయం వస్తుంది. ఇది ఇది ఎట్లా అయిండొచ్చు ఒక్కొక్కసారి అని సంశయం వస్తుంది. దానికి కరెక్ట్ దగ్గర ఆత్మకు దగ్గర పోలికలు ఉన్నటువంటిది రెండు ఉన్నాయి. ఒకటి ఆకాశము, రెండవది కాంతి. ఇది ఆత్మకి దగ్గర సంబంధాలు ఉన్నటువంటి, పోలికలు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఆత్మకి. మీరు ఆత్మకి ఎన్ని చెప్పగలరో అన్ని కాంతికి చెప్పవచ్చు. అన్ని లక్షణాలు చెప్పవచ్చు ఆత్మ కాంతికి. సో ఆత్మ కోసం పాఠం చెప్తున్నప్పుడు ఎక్కడెక్కడ సంశయం వస్తుంటుందో అక్కడక్కడ మనం కాంతిని పెట్టుకోవాలి. ఆ డౌట్ మనకు క్లియర్ అయిపోతుంది, అంటే ఆ సంశయం మనకు నివృత్తి అవుతుంది. సో కాబట్టి అందుకని ఈ బాక్స్ అతి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కాంతి ప్రధానంగా చేస్తాం దీన్ని డెమోన్స్ట్రేషన్. అందులో పంచకోశాలను మనం కలిపామన్నట్టు. ఎందుకంటే అది పంచకోశాలు మొత్తం ఇప్పుడు వ్యక్తి అంటే ఏంటండి? అనేకమైన ఆలోచనల పుట్టకు వ్యక్తి అని పేరు. అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైన థాట్స్, అవన్నిటిని డివైడ్ చేసేస్తే ఏంది? పంచకోశాలు అయిపోతాయి. అన్నమయ కోశంలో కొన్ని ఉండిపోతాయి, ప్రాణమయంలో కొన్ని ఉండిపోతాయి, మనోమయంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి, విజ్ఞానమయంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆనందమైన కొన్ని ఆలోచనలు ఉంటాయి. వాటి అన్నింటికీ ఉనికి లేకుండా మనం చేయగలిగితే అప్పుడు శుద్ధమైనటువంటి ఆత్మ మన అనుభవంలో వచ్చేస్తుంది. అది దానికి ఉన్న పోలికలు, కాంతికి ఉన్న పోలికలు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ డెమోన్స్ట్రేషన్ అనేది కాంతిని బేస్ చేసుకొని చేయడం జరిగింది. కాంతిని బేస్ చేసుకొని అది ఫ్యూచర్లో మనం చూద్దరు, కానీ మీరు అంతా దాని గురించి ఎట్టేటదో. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే ఈరోజు క్లాస్ అంతా కూడా. సో కాబట్టి మీరు నెక్స్ట్ క్లాస్ వరకు, నెక్స్ట్ ఒక డెమోన్స్ట్రేషన్ ఈ క్లాస్ ఉండేంత వరకు మీరు ఒకటి ఆలోచించండి. ఏంటంటే శుద్ధమైన వెలుతురు. మీరు ఇది మంచి జ్ఞాపకం పెట్టుకోండి. శుద్ధమైన వెలుతురు, శుద్ధమైన చీకటి, శుద్ధమైన నలుపు. శుద్ధమైన వెలుతురు, శుద్ధమైన చీకటి, శుద్ధమైనటువంటి నలుపు. ఈ మూడు ఒకే రకంగా ఉంటాయి. నేను ఇదే మాట ఋషికేశ్లో క్లాస్ చెప్తున్నప్పుడు మీరు ఈ మాటకు ఎంతమంది ఒప్పుకుంటారో, మీరు చేయలేవటమంటే ఒక ఆమె ఇట్లా లేవట్టి సత్త దిగి కింద దించింది. మేమేం చేయి లేవటాలని చేయి పైకి అన్నది. అయ్యో సారేమో మీరు అట్లా ఏమనుకోకండి, మీ ఇష్టం ఉంటే లేవట్టని, లేకుంటే లేదని నేను అన్నాను. అంటే ఆమె ఎందుకు అట్లా అన్నదో నాకు ఐడియా లేదు. అభిమానమే ఉండొచ్చు బహుశా. మీరు థింక్ చేయండి ఒకసారి, ఇది ఎంత మట్టుకు కరెక్ట్, దీంతో మీరు ఏకీభవిస్తున్నారా లేరా? ఎందుకంటే ఫ్యూచర్లో దాన్ని ఆధారంగా ఈ డెమోన్స్ట్రేషన్ ఉంటుంది. ఈ ట్రిక్ అంటే ఈ రహస్యము, ఈ కిటుకు కనుక మనకు బోధకు వచ్చేసేస్తే మీరు ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే వేదాంతం చదివినా కానీ మనకు అది అవగాహనకు వచ్చేస్తుంటుంది డైరెక్ట్గా. ఇప్పుడు సూత్రం ఒకటి ఉంటే మనం దాన్ని ఎంత ఎక్స్పాండ్ అయినా చేయొచ్చు. సూత్రం తెలియకుండా బుక్ చదివాం అనుకోండి, దేనికి దానికే అర్థమవుతుంటే తప్ప హోల్ అర్థమైనట్టు మనకు ఉండదు, సమస్య ఉండదు, పరిస్థితి. కాబట్టి ఫస్ట్ దాన్ని ఫండమెంటల్స్ అర్థం కావాలి. కాబట్టి నెక్స్ట్ మీరు కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొకటి వీడియో వచ్చేంత వరకు శుద్ధమైన తెలుపు, శుద్ధమైన వెలుతురు,
శుద్ధమైనటువంటి చీకటి, శుద్ధమైనటువంటి నలుపు, ఈ మూడు ఒకే రకంగా ఉంటాయి. గమనిక ఏంటంటే గమనిక, శుద్ధమైనది అనగా ఏమిటి? వేరే వాటితో ఏ కొద్ది సంబంధం కూడా ఉండదు. అది అక్కడ ఉన్నటువంటి డెఫినేషన్. శుద్ధమైన అంటే వెలుతురుందంటే వెలుతురు, శుద్ధమైన వెలుతురు. అది ఇంకా వేరే వాటితో ఏ సంబంధం దానికి లేదు. అక్కడ ఏ మాత్రం కూడా ఇంకా చిన్నపాటి సంబంధం కూడా లేదు. శుద్ధమైన చీకటి అంటే ఏంది? చిన్న హోల్లోకి వెళ్ళి కూడా వెలుతురు రావలేదు అర్థం అనుకుంటారు. శుద్ధమైన అంత శుద్ధం అన్నట్టు. అంటే వేరే వాటికి ఇంకా ఏ సంబంధం లేదు అక్కడ. శుద్ధమైన నలుపు అంటే కాటుక లాంటిది, అందులో ఏమాత్రము తెలుపు రంగు అక్కడ పడలేదని అర్థం. అట్లా శుద్ధమైన నలుపు, శుద్ధమైన చీకటి, శుద్ధమైన వెలుతురు, ఈ మూడు ఒకే రకంగా ఉంటాయి చూస్తే. ఎందుకు ఉంటాయి? దీనివల్ల ప్రయోజనం ఏంది? ఇది తెలిస్తే మన ఆధ్యాత్మిక విద్యకు ఎట్లా ఎగ్జాంపుల్ దొరుకుతుంది, ఆత్మకి ఎట్లా ఎగ్జాంపుల్ మనం పట్టగలము అనేటువంటివన్నీ కూడా మనము నెక్స్ట్ దాంట్లో మనం చూసుకుందాం. హరి ఓం.